హైదరాబాద్ సిటీ లోపల 45,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. అది డెవలప్ చేయకుండా సిటీ అవుట్స్కట్స్ లో ఓఆర్ఆర్ బయట అసలు ఎందుకు డెవలప్ చేస్తున్నారు? ఇన్నర్ సిటీలో స్పేస్ ని ఏం చేస్తారు అంటే ఈ వీడియోని క్లియర్ గా చూడండి. ఓఆర్ఆర్ లోపల పాపులేషన్ డెన్సిటీ పీక్ లో ఉండడం వల్ల అర్బనైజేషన్ ప్రెషర్ పెరిగింది. సింపుల్ గా చెప్పాలంటే ఓఆర్ఆర్ లోపల ఇంకా డెవలప్ చేస్తే ఫస్ట్ వన్ ట్రాఫిక్ హెల్. రోజుకి ఎన్ని గంటలు ట్రాఫిక్ లో వేస్ట్ చేస్తామో ఇమాజిన్ కూడా చేయలేము. సెకండ్ వన్ పొల్యూషన్ లెవెల్స్ స్కై రాకెట్ అవుతాయి. బెంగళూరు లాగా అర్బన్ హీట్ ఐలాండ్ అవుతుంది హైదరాబాద్. అండ్ థర్డ్ వన్ వాటర్ అండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్ట్రైన్ అవుతుంది. అందుకోసం గవర్నమెంట్ చేస్తున్న పని ఏంటంటే 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ని డిజైన్ చేసి డెవలప్మెంట్ ని సిటీ అవుట్స్కట్స్ కి స్ప్రెడ్ చేసింది. అఫ్ కోర్స్ మనకి హిస్టరీ చెప్తుంది ఏంటంటే మనం ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో అక్కడికి మంచి కంపెనీస్ వస్తాయి, జాబ్స్ క్రియేట్ అవుతాయి అండ్ సిటీ గ్రోత్ కూడా అవుతుంది అని. సో శంకర్పల్లి, చేవెళ్ళ, యాదగిరిగుట్ట ఇవన్నీ కూడా నెక్స్ట్ హాట్ స్పాట్స్. ప్లాన్డ్ టౌన్షిప్స్, ఇండస్ట్రియల్ పార్క్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇవన్నీ కూడా సస్టైనబుల్ గా డెవలప్ అవుతాయి. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ 2.0 ని సిటీ అవుట్స్కట్స్ లో క్రియేట్ చేస్తున్నారు. సో ట్రస్ట్ మీ, ఇలాంటి టైంలో సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న మన ఫ్యూచర్ సిటీ లాంటి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే క్రేజీ రిటర్న్స్ వస్తాయి. అలాగే ఈ వీడియోని నీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇలాంటి వీడియోస్ నీ ఫీడ్ లో డైలీ కావాలనుకుంటే మన పేజ్ ని ఫాలో చేయండి.